ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన గడ్డం మీద ఎప్పుడూ పచ్చకర్పూరం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? 100 ఏళ్ల క్రితం అనంతల్వార్ అనే భక్తుడు స్వామివారి కోసం పూల తోట పెంచేవాడు. ఆ పనిలో తన గర్భిణీ భార్య కష్టాన్ని చూడలేక సాక్షాత్తు శ్రీనివాసుడే ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆమెకు సాయం చేశాడు. కానీ తన భక్తితో ఎవరో అపరిచితుడు జోక్యం చేసుకుంటున్నాడని అనంతల్వార్ ఆగ్రహించాడు. కోపం పట్టలేక తన చేతిలో ఉన్న ఇనుప పారను ఆ బాలుడి మీదకు బలంగా విసిరాడు. అది నేరుగా వెళ్ళి ఆ బాబు గడ్డానికి తగిలింది. మరుసటి రోజు ఉదయం గుడి తలుపులు తీసిన పూజారులు షాక్ అయ్యారు. గర్భగుడిలోని విగ్రహం గడ్డం నుండి రక్తం కారుతోంది. తాను కొట్టింది ఆ శ్రీనివాసుడినే అని తెలిసి అనంతల్వార్ గుండె పగిలేలా ఏడ్చాడు. వెంటనే పచ్చకర్పూరాన్ని స్వామివారి గాయానికి అద్దాడు. ఆ భక్తికి మెచ్చిన స్వామి ఇప్పటికీ ఆ గుర్తును అలాగే ఉంచుకున్నారు. అందుకే నేటికి శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరం ఉంటుంది. ఆ రోజు అనంతల్వార్ విసిరిన పార ఇప్పటికీ తిరుమల మెయిన్ గేట్ వద్ద ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.